వెల్కమ్ బ్యాక్. మృగశిర కార్తె చివరి దశకు చేరుకుంటున్న ముసురుకోని వానలు ఉసూరు మనిపిస్తున్నాయి. దుక్కులు చేసినటువంటి రైతులు ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు. సూర్యుడు నిప్పులు చెరుగుతూనే ఉన్నాడు. వడగాళ్ళు వీస్తూనే ఉన్నాయి. నైరుతి ఋతుపవనాలు విస్తరించకపోవడం, ఆశించిన వర్షాలు కురవకపోవడంతో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు కఠినంగా మారుతున్నాయి. తెలంగాణలో నైరుతి ఋతుపవనాల మందగమనం కారణంగా వర్షాల కోసం రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. మృగశిర కార్తె చివరి దశకు చేరుకుంటున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వానలు పడకపోవడంతో వ్యవసాయ పనులు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 28% లోటు వర్షపాతం కొనసాగుతోంది. ఈ నెల 8న ఋతుపవనాలు రాష్ట్రాన్ని తాకినా 10 రోజులుగా ఆశించినంత ముందుకు కదలడం లేదు. ఈసారి జూలై మినహా వానాకాలంలో మెరుగైన పరిస్థితులు కష్టమే అని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో తీవ్ర లోటు వర్షపాతం కొనసాగుతోంది. సాధారణంగా వానలు ఆలస్యమైన జూన్ 2వ వారం ముగిసేసరికి పరిస్థితి సాధారణ స్థాయికి చేరుకుంటూ ఉంటుంది. 2015, 2021లోనూ నైరుతి ముందుగానే పలకరించిన వర్షాలు మాత్రం ఆలస్యమయ్యాయి. ఈ ఏడాది భిన్న పరిస్థితులు నెలకొని 25 జిల్లాల్లో లోటు వర్షపాతం కనిపిస్తోంది. రాష్ట్రంలో జూన్ 19 నాటికి సాధారణ వర్షపాతం 76.3 మిల్లీమీటర్ల నమోదు కావాల్సి ఉండగా 54.6 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. 11 జిల్లాల్లో తీవ్రమైన లోటుంది. అత్యధికంగా పెద్దపల్లి జిల్లాలో 74% లోటుంది. ఈ జిల్లాలో 19వ తేదీ నాటికి 91.5 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 23.6 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. అలాగే వరంగల్ 70%, హన్మకొండ 70%, సిద్దిపేట 64%, నిర్మల్ 63%, ఆదిలాబాద్ 63%, యాదాద్రి భువనగిరి 62%, నిజామాబాద్ 56%, మహబూబాబాద్ 55%, జగిత్యాల 55%, మంచిర్యాల 50%. ఈ జిల్లాల్లోనూ తీవ్రమైన లోటుంది. ఇక ఖమ్మం, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, సూర్యాపేట్, హైదరాబాద్ జిల్లాలో మోస్తరు వర్షాలే కురిశాయి. ఈ వానాకాలంలో రాష్ట్రంలో 20% లోటు తప్పదని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. జూన్లో సగటున 130.3 మిల్లీమీటర్లు, అలాగే జూలైలో 227.4, ఆగస్టులో 215.8, సెప్టెంబర్లో 167.1 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాలి. అయితే ఎల్నినో పరిస్థితుల ప్రభావంతో ఈ దఫా వర్షాలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో జూలైలో వానలు కొంతమేరకు బాగానే ఉంటాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆగస్టు, సెప్టెంబర్లో మాత్రం లోటు ఏర్పడుతుందని పేర్కొంది. నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల్, గద్వాల్, నాగర్ కర్నూల్ పరిసర జిల్లాల్లో 30% లోటు నమోదు కావచ్చని అధికారులు పేర్కొంటున్నారు.